ఈ మధ్య కాలంలో ఇది చాలా ఎక్కువ చూస్తున్నామండి. ఈ మధ్య మేము చేసే మ్యారిటల్ కౌన్సిలింగ్స్‌లో గూడా అంటే పెళ్ళయ్యి ఈ సెక్సువల్ సమస్యలుండి మా దగ్గరికి కౌన్సిలింగ్ కోసం ఎవరైతే జంటలొస్తున్నారో వాళ్ళలో గూడా ఈ ప్రాబ్లమ్‌ని చాలా కామన్‌గా చూస్తున్నాం. ఇక్కడ పార్న్ వీడియోస్ చూసినప్పుడు ఒక పరిమితిలో చూసినప్పుడు జనరల్‌గా ప్లెజర్ కోసం చూసినప్పుడు గానీ ప్రాబ్లమ్ ఉండదు. కానీ పార్న్ వీడియోస్ అనేవి సినిమాలు లాంటివి. పార్న్ వీడియోస్ ఎప్పుడైనా సరే పార్న్ వీడియోస్‌లో ఎవరైతే యాక్టర్స్ ఉంటారో వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకుంటారు. దాన్ని అదే యాక్ట్‌ని కొంచెం ఎక్కువ సేపు జరిగేట్లు అది ఒక సినిమాలాగా తీస్తారు. ఎందుకంటే నార్మల్‌గా సెక్షువల్ లైఫ్‌ని తీస్తే చాలామంది దీన్ని ఎవరు చూడరు. సో పార్న్ వీడియో అనేది చాలా వరకు ఒక మూవీ లాంటివి. దాంట్లో ఉన్నవాళ్ళు కూడా చాలామంది యాక్టర్సే. సో కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మనం ఒక సినిమాలు చూసినప్పుడు ఆ హీరోలాగా ఉండాలి, ఆ హీరోలాగా బిహేవ్ చేయాలి అన్నట్టు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే పార్న్ వీడియోస్‌లో పర్ఫార్మెన్స్ అనేది పార్న్ వీడియోలో జరిగే పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళు ఎయిదర్ మెడిసిన్స్ తీసుకొని గానీ, పీనైల్ ఇంజెక్షన్స్ తీసుకొని గానీ, లేదా కొంతమంది పీనైల్ ఇంప్లాంట్స్ చేసుకొని ఉంటారు చాలామంది. సో ఇంప్లాంట్స్ చేసుకున్న వాళ్ళలో ప్రాబ్లమ్ ఏంటంటే ఎప్పుడూ వాళ్ళకు ఎరెక్షన్ అలాగే ఉంటుంది. ఎందుకంటే మీరు పార్న్ వీడియోస్ చూసినప్పుడు చాలా వీడియోస్‌లో ఎప్పుడైనా సరే మీరు చూసేది ఎరెక్ట్ పెనిస్ మాత్రమే. అంటే వాళ్ళ కంటిన్యూస్‌గా పెనిస్ ఎరెక్షన్‌లోనే ఉంటుంది. సో ఎప్పుడూ తగ్గినట్లు మీకు కనిపించదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ యాక్టింగ్ ఇన్ పార్న్ అది ఎయిదర్ ఇంజెక్షన్స్ కానీ, హై డోస్ వయాగ్రా కానీ, ఇంట్రాపీనల్ ఇంజెక్షన్స్ కానీ తీసుకొని యాక్ట్ చేస్తారు. సో ఇప్పుడు నార్మల్ మనం దాన్ని ఫాలో అయితే ఏమవుతుంది అంటే మనకు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వస్తుంది. ఏంటి పార్న్ వీడియోలో వాళ్ళు హాఫ్ అన్ అవర్ చేస్తున్నారే, డిఫరెంట్ పొజిషన్స్‌లో డిఫరెంట్‌గా చేస్తున్నారు. మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాము అని కంపారిజన్ వస్తుంది. ఎప్పుడైతే ఆ కంపారిజన్ వస్తుందో ఆటోమేటిక్‌గా అసలు ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయినప్పుడు మన పర్ఫార్మెన్స్ మీద మనకే డౌట్ ఉన్నప్పుడు మీకు చెయ్యాలంటే కూడా భయమేస్తుంది. అంటే అప్పుడు మా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్‌కి ఏంటంటే అరే ఇలా ఏంటి, నేను 1 మినిటే చేయగలుగుతున్నాను, 2 మినిట్స్‌లోనే చేయగలుగుతున్నాను, పార్న్ వీడియోలో హాఫ్ అన్ అవర్ చేయగలుగుతున్నారు. సో ఇలా చేస్తే మా పార్ట్నర్ ఏమనుకుంటుంది, మా వైఫ్ ఏమనుకుంటుంది, ఇలా అనుకొని భయపడి చాలామంది సెక్స్ గురించి ట్రై కూడా చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే డాక్టర్ గారు నాకు భయంగా ఉంది చెయ్యాలంటే, సో అందుకని నేను మాస్టర్బేట్ చేసేసుకొని నేను పడుకుంటున్నాను, లేదా కొన్నిసార్లు మేము ఓన్లీ ఓరల్ సెక్స్ వరకు చేస్తున్నాము, తర్వాత ఇంటర్కోర్స్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఇంటర్కోర్స్ చేస్తే మా వైఫ్ ఎక్కడ నన్ను ఇన్ఫీరియర్గా చూస్తుందో అన్న భయంతోనే చాలామంది ఈ పార్న్ వీడియో చూసే వాళ్ళలోని ఈ భయం ఉంది. సో ఇది కేవలం ఆ వీడియోలతో కంపేర్ చేసుకోవడం వల్ల, తమ సెక్స్ లైఫ్ని కంపేర్ చేసుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం మాత్రమే. నార్మల్ పర్ఫార్మెన్స్కి పార్న్ వీడియోస్లో ఉన్న పర్ఫార్మెన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా అది కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడు సినిమాల్లో ఎలాగైతే డాన్స్లు ఫైట్స్లు ఉంటాయో అవి న్యాచురల్ లైఫ్లో జరగవు కదా. సేమ్ అలాగే పార్న్ వీడియోని ఒక సినిమాలాగా చూడాలి, ఎంజాయ్ చేయాలి, అంతవరకే దాన్ని అక్కడ వదిలిపెట్టాలి. అది మీ పర్సనల్ లైఫ్కి తీసుకొని వస్తే మీ సెక్షువల్ లైఫ్ అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది. ఇది కాకుండా ఇంకొక ఇష్యూ ఉంది. కొంతమంది పెళ్ళైన వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ గారు మా వైఫ్ సహకరించట్లేదు, అందుకని నాకు ఎరెక్షన్ రావట్లేదు అంటున్నారు. నేను వాళ్ళని అడిగాను, ఏం సహకరించాలి మీ వైఫ్ అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే డాక్టర్ గారు మా వైఫ్ గట్టిగా సౌండ్స్ చేయట్లేదు, ఓరల్ సెక్స్ చేయట్లేదు, పార్న్ వీడియోస్లో ఎలా అమ్మాయిలు బిహేవ్ చేస్తారో మా వైఫ్ అలా బిహేవ్ చేయట్లేదు అని అంటున్నారు. మనకు జనరల్గా ఇందాక చెప్పుకున్నట్టు పార్న్ వీడియోస్లో అది మూవీ మాత్రమే. అక్కడ అమ్మాయిలు చేసే సౌండ్స్ కానీ, వాళ్ళు చేసే యాక్షన్స్ కానీ చాలా వరకు అది యాక్షన్ మాత్రమే. నార్మల్ ఇండియన్ లేడీస్ నుంచి అలాంటి రెస్పాన్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే పెళ్ళైన ఆడవాళ్ళకు కూడా వాళ్ళకు కూడా భయం ఉంటుంది. ఇప్పుడు నేను సెక్స్లో వాళ్ళకి ఒకవేళ కోరికలు ఎక్కువగా ఉన్నా కూడా ఒకవేళ నేను బయటికి చెప్తే మా హస్బెండ్ ఏమనుకుంటారో, తప్పుగా తీసుకుంటారేమో అని చాలామంది సిగ్గుతో, అంటే వాళ్ళు సిగ్గుతో ఉన్నట్టు కొంచెం నటిస్తారు, లేదా వాళ్ళు యాక్చువల్ లైఫే అది ఉండొచ్చు.
సో మీరు నార్మల్ ఫీమేల్ నుంచి, ఒక ఇండియన్ ఫీమేల్ నుంచి అలా పార్న్ వీడియోస్లో ఉన్న బిహేవియర్ని కానీ, అటువంటి యాక్షన్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీ సెక్స్ లైఫ్ని మీరు స్పాయిల్ చేసుకున్నట్టే. ఒక సినిమా చూసినట్టే చూడండి.